సమ్మర్లో సావాసం చేస్తున్నాము, అది కూడా అనిల్తోనే. శివాయ, అంత మంచి జరగాలి మా జర్నీ. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నా. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నాను? హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. అందరు టైటిల్స్ చూసే ఉంటారు కదా. అండ్ మా వెడ్డింగ్ వ్లాగ్ అనమాట. సో యాక్చువల్గా డైరెక్ట్గా వ్లాగ్ పెడదామని అనుకున్నాను, బట్ ఆ రోజు అనిల్ పోస్ట్ చేసేసి ఉండే అండ్ చాలామంది కమెంట్ చేశారు, విష్ చేశారు. ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇచ్చాను. ఇవ్వకపోతే మాత్రం సారీ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ వీక్లీ వన్స్ అయితే ఒక వ్లాగ్ పెడుతున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటున్నారు అక్క, యూట్యూబ్లో అస్సలు యాక్టివ్గా ఉండట్లేదు అనేసి చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు. ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో ఇట్లా ఏదో ఒకటి వస్తేనే వ్లాగ్ తీయడానికి కుదురుతుందనమాట. అంటే ఆ డేస్లలో కొద్దిగా నేను ఈ స్టూడియోని కొంచెం అట్లా సైడ్కి పెట్టేసి వీడియోస్ వ్లాగ్స్ షూట్ చేయడానికి టైం ఉంటుంది. అటు అమ్మ మెమొరీ మాత్రం అస్సలు ఉండట్లేదు. నేను ఎంత శాండీస్కిల్ తీసుకున్నా కూడా సరిపోవట్లేదు అనమాట. ఏదైనా షూట్ చేద్దామంటే మేము స్పేస్ లేక సో అట్లా ఆగిపోవాల్సి వస్తుంది. నేను దట్టు స్టూడియో రిలేటెడ్ వీడియోస్ ఏవి డిలీట్ చేయలేను. అదొక డ్రాబ్యాక్ అనమాట నాకు. సో అట్లా ఫైనల్లీ అయింది మా వెడ్డింగ్ వ్లాగ్. సో గెస్ట్ చేయండి, చూద్దాం ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది అంటారు మా మ్యారేజ్ అయ్యి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది ఒక స్పెషల్ విజిట్ అనిల్ కోసం వెళ్తున్నాము. యాక్చువల్గా మామూలుగానైతే వెడ్డింగ్కి ఏమీ సెలబ్రేషన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. యాజ్ యూజువల్ ఇంట్లోనే ఏదో ఒకటి అట్లా. అసలు ఈవెన్ మేము కేక్ కటింగ్ కూడా అసలు చేయట్లేదు అనమాట. బట్ ఇది అనుకోకుండా ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఇది జస్ట్ ఒక 3 to 4 1 week అంటే 2-3 months నుంచి మేము నేను అనుకుంటున్నా అనిల్ కోసం పూజ చేయించాలి. కొంచెం టైం బాగాలేదు అస్సలే అది ఇది అనేసి, బట్ అసలు కుదరలేదు. అండ్ దట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండ్ శ్రీయు వెళ్ళిపోయింది. ఆ సమ్మర్లో కూడా కుదరలేదు. అండ్ అనిల్తో జర్నీ అంటే ఖచ్చితంగా నాతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే. అండ్ దట్టు ఈ పూజలు ఇవి ఇవనంటే ఇంకా కొంచెం హెల్ప్ ఉంటేనే ఇంకా బెటర్ అని అనుకున్నాము. ఇంకా సో అట్లా డిలే అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ ఇంకా అక్క వాళ్ళు మేము అట్లా డిస్కషన్ చేసేటప్పుడు ఇంకా డాడీ చెప్పున్నా అనమాట. సో అక్క వాళ్ళు అనుకుంటున్నారు సో మీరు కలిసి వెళ్ళండి ఇంకా బెటర్ ఉంటుంది కదా అనేసి. సో అట్లా ఫైనల్లీ మేమైతే శ్రీకాళహస్తి వెళ్తున్నాము. సో జస్ట్ 2-3 days ముందు ర్యాండమ్గా డిస్కషన్ చేసినప్పుడు మా పెద్దోడిది కూడా అదే టైంలో బర్త్డే ఉండే అండ్ మా వెడ్డింగ్ డే కూడా అట్లా అప్పుడే ఉండే అనమాట. సో టికెట్స్ అట్లా చూసినాము. మన అన్నీ అనుకోకుండా జరిగినవే. ఒక 1 weekలో అట్లా డిసైడ్ అయిపోతాను నేనైతే. ఆ 1 weekలోనే అసలు ఇంకా ఫుల్ వర్క్ ఇట్లా చేసేసుకుంటా అనమాట అన్నీ. అండ్ ఇదైతే జస్ట్ 1 day అండి. 1 dayనే. నైట్ వెళ్ళడం, మార్నింగ్ దిగడం, అక్కడ చేసేసుకొని మళ్ళీ నైట్ రిటర్న్ అవ్వడం. అంటే జస్ట్ 1 day కాబట్టి ఇంకా సో అప్పటికప్పుడు ఇంకా తత్కాలు అట్లా చూసినాము. మాకు వెళ్ళేటప్పుడు మాత్రం 3 దొరకలేదు, 2 దొరకలేదు, అసలు ఏవి లేవు. జస్ట్ స్లీపర్లు. అసలు ఇది కూడా డైరెక్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు గూడూరు శ్రీకాళహస్తికి లేకుండే ఆ డేస్లలో. అండ్ దట్టు స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉంది. సో ఇట్లా బెటర్ తాత్కాల్ అయితే బెటర్ అనేసి స్లీపర్ అయితే దొరికింది. సో ఏదో ఒకటి ఇంకా బెటర్ కదా అనేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సేమ్ ముందు రోజు నైట్ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మార్నింగ్కి గూడూరు అనమాట. 3 o'clockకి గూడూరు. బట్ మేము ఎక్కిన తర్వాత మ్యాప్ లొకేషన్ అదంతా చూస్తే మాకు గూడూరు టు శ్రీకాళహస్తి ఆల్మోస్ట్ 1.5-2 hours టైం చూపించింది. తర్వాత గూడూరు తర్వాత నారాయణపేటన సంథింగ్ ఏదో ఒక ఊరు, అక్కడ నుంచి ఒక 1/2 hour 40 minutes చూపించింది అనమాట. బట్ అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయా లేవా, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ దిగుతాం కాబట్టి. సో అదంతా చెక్ చేసుకున్నాము. సో ఫుడ్ అదంతా
తెచ్చుకొని ఉండే అనమాట నైట్ డిన్నర్లోకి. ఇంకా బయట అమ్మో స్టేషన్లో ఫుడ్ తినకపోయినా పర్లేదు, స్టేషన్స్లో మాత్రం రైల్వేలో మాత్రం అస్సలు తినలేము. దట్ అనిల్ ఫస్ట్ టైం అనిల్ ట్రైన్ జర్నీ అంటే పడుకోవడం కుదురుతుందా కుదరదు ఇవన్నీ ఇంకా చాలా ఆలోచనలు. జస్ట్ ముందు వీడియోస్ క్లిప్స్లో మాత్రం ఇట్లా ఉంటాయి కానీ బ్యాక్ ఎండ్ బాగా రన్ అయ్యి దానివల్ల అన్నీ ఆలోచించుకొని స్టెప్ వేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈసారి మాత్రం నేను వీల్ చైర్ తీసుకున్నా అండి, ఎందుకంటే అసలు చాలా చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే. దట్టు మొన్న మేము ద్రాక్షారామం అంటున్నా రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయంకి వెళ్ళినప్పుడు లిటరలీ ఎండ చాలా ఉండే, అసలు అప్పుడైతే ఎంత ఏడుపు వచ్చేసిందో. వీల్ చైర్కి మేము వెళ్ళి తీసుకోవాలన్నా కూడా ఆల్మోస్ట్ టెంపుల్ వరకు లోపల వరకు వెళ్ళి అక్కడ పే చేసి వీల్ చైర్ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ పార్సల్ నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు. సో ఇదంతా ఎందుకు ప్రతి టెంపుల్లో ఫెసిలిటీ ఉంది, బట్ స్పెషల్ పర్సన్ ఇంకా వెహికల్లో కూర్చోబెట్టి మనమైనా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇంకా అంతకుముందు ఏ టెంపుల్ అనేది ఫెసిలిటీ ఉందని హ్యాపీగా ఫీల్ అయినా నేను చాలా వీడియోస్లలో కూడా షేర్ చేశాను. ఎందుకంటే తెలియని వాళ్ళకి కూడా అట్లీస్ట్ వాళ్ళకు ఇది ఒక ఫెసిలిటీ ఉంటుందని కూడా తెలుసుకోవచ్చు. పెద్దవాళ్ళు పిల్లలు ఇట్లాంటి స్పెషల్ పర్సన్స్ చాలామంది ఉంటారు కదా. బట్ ఎందుకో మాకు దానివల్ల కొన్ని ఇప్పుడు మేము మొన్న అదేంటి భద్రాచలంకి కూడా వెళ్ళినాము. భద్రాచలంలో కూడా సేమ్ ఫేస్ చేసామన్నమాట. వీల్ చైర్ సరిగ్గా లేదు, అండ్ లిఫ్ట్లో స్టెప్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా స్ట్రగుల్ అయ్యి ఉండే. ఇంక ఇట్లా కాదు, ఎప్పటికైనా లైఫ్ టైం మాకు ఒక వీల్ చైర్ కావాల్సిందే అనేసి ఇంకా నేను ఫిక్స్ అయినా. అది లేకపోతే ఎక్కడికి వెళ్ళడం ఊరికి టెంపుల్స్ వీటికైనా ఫైన్, ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అక్కడ వీల్ చైర్ ఫెసిలిటీ ఉండదు. ఎందుకు అని ఇట్లా తీసేసుకుంటే అయిపోతుంది కానీ కొంచెం మంచి స్టాండర్డ్లోనే ఎక్కువ కాస్ట్ నాకు ఆల్మోస్ట్ అరౌండ్ 5,000 అట్లా పడింది. యాక్చువల్గా ఆటోమేటిక్ది తీసుకుందామని అవి కూడా చూసినాము. కావాలంటే నేను ఇక్కడ పిక్స్ అటాచ్ చేస్తా, చూస్తే అది ఆల్మోస్ట్ ఆ ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది కదా, ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ 3 to 4 kgs ఉందండి. నేను షాక్ అయిపోయినా, ఓమో బాబాయ్ అనుకున్నా. అంటే ఎవరికైనా తీసుకునే వాళ్ళంటే బెస్ట్, చాలా సర్చ్ చేసి తీసుకోండి, దాన్ని మోయడానికే అవుతుంది. ఇంతట్టు ఇంకా పర్సన్ కూడా కూర్చుంటారు కాబట్టి ఇంకా 2 హెవీ అయిపోతుంది. ఇంకొక మైనస్ ఏంటంటే అది ఫోల్డబుల్ కాదు, ఇది ఫోల్డబుల్, అది నాన్ ఫోల్డబుల్. అండ్ మిషన్ ఇంతలా బండిల్లా ఉంటుంది. జర్నీ వేసే వాళ్ళకి, ఏదైనా ట్రైన్లో కానీ బస్లో కానీ ఇంకెట్లయినా తీసుకెళ్లే వాళ్ళకి ఇది బెటర్ అనమాట. ఫోల్డబులే తీసుకోవాలి. బస్లో కూడా హ్యాపీగా ఫోల్డ్ చేసేసి మన సీట్ పక్కనైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే డిక్కీస్లలో అట్లా అయినా పెట్టేయచ్చు అనమాట ఫోల్డబుల్లో తీసుకుంటే. అదేంటంటే ఎలక్ట్రిక్ ఓకే 10,000 వరకు ఉంది, పెడదాంలే అని అనుకున్నా కూడా దాన్ని ఎంత క్యారీ చేయడము. అండ్ నాన్ ఫోల్డబుల్, అండ్ దానికి బ్యాటరీ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ పర్సన్ నాయుడుపేటలో దిగానమాట. సో ఈ బ్యాటరీ ఛార్జింగ్ అండ్ ఆ పర్సన్కి కూడా మూవ్ చేయాలి, ఎట్లయినా ఒకరు ఉండాల్సిందే. సో ఇంకెందుకులే అనేసి సో నేను దీనికి వెళ్ళానమాట. సో అది అండ్ బ్రేక్స్ లేకుండే నేను బ్రేక్స్ పెట్టించాను వీల్ చైర్కి, ఎందుకంటే ఖచ్చితంగా వెనక తోపే వాళ్ళకి ఆ బ్రేక్స్ అది గ్రిప్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి బ్రేక్స్ ఉంటేనే చాలా బెటర్ అనేసి అనుకున్నాను. వీల్స్కి కూడా ఒకటి ఉంటుంది, బట్ దానికంటే ఇది బెటర్. సో అట్లా ఫైనల్లీ 3 o'clockకి గూడూరులో దిగాల్సింది. మేము ఇంక ఇట్లా కాదు అనేసి కనుక్కొని గూగుల్లో బస్సెస్ ఉంటాయో లేవో సర్చ్ చేసి, అంటే ఇవన్నీ నేను ఒక్కనే కాదు అక్క ఉన్న శ్రీమని ఎక్కువ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఇట్లా టెంపుల్స్కి వెళ్ళాల్సిన వాటిలోనైతే వాళ్ళే మొత్తం ప్లాన్ చేస్తారనమాట. సో అవన్నీ చూసేసి అనుకొని ఇంక ఇట్లా కాదు నాయుడుపేటలోనే దిగితే మనకి 1/2 hourలో వెళ్ళిపోతాము, అది ఇది సేమ్ టైమింగే, అట్లీస్ట్ బస్ జర్నీ అయినా మనకి తక్కుతుంది కదా అనేసి. సో డైరెక్ట్ నాయుడుపేటలో కూడా లక్కీ ఏంటంటే స్టేషన్కి అపోజిట్లోనే బస్ స్టాండ్ ఉందన్నమాట. సో మేము అక్కడ అడిగి తెలుసుకొని సో బస్ స్టాండ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 4:30కి స్టార్ట్ అవుతాయి బస్సెస్ అని చెప్పేశారు. సో మేము మ్యాక్స్ ఒక 5 to 10 minutes అట్లా వెయిట్ చేసాము. లక్కీగా సూపర్ లగ్జరీ లాంటిది దొరికింది, సీట్స్ లేకుండే. అనిల్కి ఒకటి అక్కకి ఒకటి దొరికింది. సో వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఇంకా మేమేమో డ్రైవర్ వెనకాల ఒకరికి పడుకోవడానికి ఒకటి ఉంటుంది కదా, సో అక్కడ నేను మా శ్రీమణి గారు ఇద్దరం కూర్చున్నాము. ఒక 1/2 hourలో సూపర్ లగ్జరీ ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది కాబట్టి సో ఫాస్ట్గా శ్రీకాళహస్తిలో దిగిపోయామన్నమాట. ఆల్మోస్ట్ అరౌండ్ 5:15కి మేము ఫ్రీగా హోటల్ ఏం బుక్ చేసుకోలేదు.
అక్కడ మేము ముందు రోజు చెక్ చేసామన్నమాట, అవైలబుల్గా ఉన్నాయా లేవా నియర్ బై టెంపుల్. ఎందుకంటే అనిల్ ఉన్నాడు కాబట్టి మనం మళ్ళీ ఆటో ఎక్కి ఇదంతా రిస్క్ అనేసి. సో దిగగానే అక్కడ ఆల్మోస్ట్ అందరూ వస్తుంటారు కదా హోటల్ అనేసి. సో అట్లా ఒకటి మంచిగానే దొరికింది. అండ్ దట్ టు 1 day స్టే. మేము అసలు ఉండం కదా 1 day స్టేకి టెంపుల్ గల్లీలోనే తీసుకున్నాము. సో ఇంకా 1/2 hour అట్లా కొంచెం రెస్ట్ తీసేసుకొని సో దెన్ నెక్స్ట్ ఇంకా టెంపుల్కి రెడీ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 6:15 వరకు బయటకు వచ్చేసినాము. సో 1 dayలో ఇట్లా శ్రీకాళహస్తిలో పూజ చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్రమ్ హైదరాబాద్ ఇంకా ఎనీ అదర్ ప్లేస్. అంటే మనము నార్మల్గా ఒకప్పుడైతే శ్రీకాళహస్తి అంటే తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకము ఇవన్నీ పెట్టేసుకొని వచ్చేవాళ్ళము విత్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు మేము అదంతా టైం లేదు అండ్ అవన్నీ పెట్టుకోలేము. ఒకవేళ పెట్టుకున్నా కూడా అన్నిటికి ఇబ్బంది అవుతుంది మెయిన్. సో ఇది ఇంకైతే పూజనైతే మస్ట్గా చేపించాలి అండ్ అని అనుకొని వచ్చింది. సో అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా గోపురము, అదే టెంపుల్. అండ్ మేము వీక్ డేస్లో వచ్చాము, రష్ ఉండకూడదు, ఈజీగా ఫాస్ట్గా కొద్దిగా పూజ అయిపోవాలి. ఇన్ దట్ 1 day ట్రైన్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కాబట్టి సో మళ్ళీ డిలే అవుతే కష్టం అవుతుంది అనేసి సో రెడీ అయిపోయి వచ్చాము. టెంపుల్ అంటే మస్ట్గా పూలు తీసుకోవాల్సిందే. సో ఫ్లవర్స్ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాం. లోపలికి మొబైల్స్ ఏమీ అలో ఉండదు. అండ్ లక్కీగా మాకు పర్సనల్గా వీల్ చైర్ ఉండడం వల్ల రియల్గా చాలా చాలా ప్లస్ అయిందండి. కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి, దాన్ని మోయడము చాలా వెయిట్ ఉంటుంది అదనమాట, అదంతా ప్రాబ్లం అయింది. కానీ బట్ ఈ వాళ్ళకి నడవడం అనేది చాలా తగ్గుతుంది అనమాట. అంటే నడవలేరా, నడుస్తారు కదా అని అంటే మనలాగానైతే నడవలేరు, చిన్నగా నడుస్తారు. అండ్ ఇంకొకటి కొద్దిగా అటు ఇటుగా నడుస్తారు కాబట్టి. అండ్ ఆ రోడ్డు మీద చెప్పులు లేకుండా బండలు గుచ్చుకొని నేనైతే లిటరల్లీ మంత్రాలయంలో చాలా ఫేస్ చేసాము. ఎండలో ఆ బండలు గుచ్చుకుంటూ నడుస్తుంటే అమ్మ అనిపించింది. వాళ్ళతో పాటు ఇంకొకరు స్లోగా నడవాలి, వాళ్ళకి ఇబ్బంది, మిగతా వాళ్ళకి ఇబ్బంది అనేసి అప్పుడు అనుకోండి ఇంకా మాకేనైతే పట్టుబట్టింది. ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు వీల్ చైర్ తీసుకున్నాకనే వెళ్దామే బాబు, లేకపోతే అస్సలే వద్దు అనేసి. సో ప్లసెస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. బట్ ఏదైనా కొంచెం స్పెషల్ పర్సన్కి అయితే చాలా ఈజీ అనమాట, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, క్యారీ చేయడం మనకి ప్రాబ్లమే కొద్దిగా. సో ఫైనల్ ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి వచ్చాము. మేము ఆన్లైన్లో ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా ఇక్కడే తీసుకుందాం అనేసి అనుకున్నాము. ఒక టికెట్ మీద ఒకరే కూర్చోవాలి, ఒకరు వెనక్కి కూర్చోవాలి. మేము తీసుకుంది 750 రూపీస్. ఫైన్ అండి, ఇట్స్ ఒక మంచిగానే అనిపించింది. అంటే 500 ఉంది, ఇంకా 200 అవి ఉన్నాయి. వాటికి కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు అండ్ కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుందేమో అని అనేసుకొని మేము 750 టికెట్కి వెళ్ళిపోయాము. సో ఒక టికెట్ పైన మామూలుగా కపుల్స్ అయితే 2, లేదు అని అంటే ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్, ఇట్లా పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళతో పాటు ఒకరు ఫాదర్ కానీ మదర్ కానీ అట్లా కూర్చోవచ్చు అనమాట. సో లోపలికైతే మొబైల్స్ ఏమీ అలో ఉండవు. అండ్ జనాలు ఉన్నారు, మేబీ స్కూల్ స్టార్టింగ్ టైంలో కదా అట్లా జనాలు వచ్చి ఉంటారేమో అని అనిపించింది.
సో లోపలికి వెళ్ళిపోయాము మేము. మాది ఫస్ట్ బ్యాచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకాలం అని ఉంటుంది కదా మనకు ఒక డేలో, సో అదే డేలో చేయించుకోవాలని మా అక్క. ఇట్లాంటివన్నీ మా అక్క బాగా ఫాలో అవుతుంది, దాన్ని నేను ఫాలో అవుతా, ఇట్లాంటివి నేను ఏం చూసుకోను. సో కరెక్ట్ ఎగ్జాక్ట్ అదే బ్యాచ్ అంటే ఫస్ట్ బ్యాచ్ అదే టైంకి రాహుకాలం టైంలోనే అండ్ పూజ కూడా అయిపోయింది. ఒక 30-35 మినిట్స్లో అయిపోయింది అనమాట. అండ్ అసలు అంటే 750 రూపీస్ టికెట్కి ఏసీలు ఉన్నాయా మిగతా వాటికి ఉన్నాయా అనేది నాకు తెలియదు. బట్ మేము తీసుకున్న హాల్లోనైతే ఏసీలు పెట్టారు, సమ్మర్ అని పెట్టారు, అది కూడా ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. బట్ రియల్గా రిలాక్స్ అనిపించింది. అప్పటికి ఇంకా ఎండలు బాగానే ఉండే, ఇప్పుడు కూడా ఎండలు ఉన్నాయండి, ఏదో ఒక 2-3 వర్షాలు పడ్డాయి అంతే. సో చల్లగా అనిపించింది అండ్ మంచిగానే ఉంది. కాకపోతే ఇంకా కొద్దిగా కింద కూర్చోవడం ఇబ్బంది అయినా కూడా అక్కడికి ఇట్లా పీటల్లాగా వేస్తారు కదా, సో అక్కడ కూర్చోబెట్టారు. అండ్ మరీ ఇబ్బందిగా ఉంటే చైర్లో కూర్చున్న వాళ్ళ పర్సన్స్ కూడా ఉన్నారు. పెద్దవాళ్ళని చూసాను, ఆల్మోస్ట్ 60+ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు చైర్లు కూడా వేసుకొని కూర్చున్నారు. యాక్చువల్గా స్టూల్ అలాంటివి కూడా క్యారీ చేయవచ్చు, అంటే వెహికల్ అయితే మన పర్సనల్ వెహికల్ అయితే స్టూల్ అలాంటివి కూడా క్యారీ చేయవచ్చు, ఫైన్. దానికి కూడా వాళ్ళు ఏం నో చెప్పారు. అండ్ మేము ఎంటర్ అయ్యేటప్పుడు కూడా అక్క ఒక్కరు నార్మల్ వేలో వచ్చేసారు, ఎందుకంటే వీల్ చైర్తో పాటు ఒక పర్సన్ అలో చేస్తారు. బట్ వీడు చిన్నోడు మావాడు కాబట్టి ఇంకా నాతో పాటు లోపలికి తీసుకొచ్చేసాను. అండ్ అక్కడ రాహుకేతు పూజ మందిర్లో వెళ్ళేటప్పుడు కూడా వీల్ చైర్ పర్సన్ అనగానే ఆ వీల్ చైర్ని పక్కన పెట్టేసి సో డైరెక్ట్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టారనమాట. అది కొద్దిగా మంచిగా అనిపించింది. అంటే ఓకే బాగా రిసీవ్ చేసుకుంటారు, అదొక బెటర్గా అనిపించింది అనమాట. లేకపోతే ఒక ఇదిలాగా చూస్తే మనకి బాధగానే ఉంటుంది. సో పూజ అయిపోగానే ఇంకా ఆటోమేటిక్గా మళ్ళీ ఈ స్పెషల్ పర్సన్కి నార్మల్ వేలోనే ఒక పర్సన్ ఇచ్చారు. అక్కడ మాత్రం అస్సలు అలో చేయలేదండి టెంపుల్లోకి. అంటే మేమే తీసుకెళ్తాము, మీరు అట్లా తీసుకెళ్ళడం కుదరదు, ఉన్నాయి కదా ఇది అట్లా మీకు ఇబ్బంది అయిపోతుంది, ఆ స్టెప్స్ ఎక్కడం దిగడము, ఆ వీల్ చైర్ పడుతుంది అది ఇది అనేసరికి ఇంకా సో అక్కడ ఒక పర్సన్ని పంపించారు మాతో పాటే. సో అట్లా డైరెక్ట్గా దర్శనం అయితే జరిగిందనమాట. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొక అద్భుతం ఏంటంటే పంచభూత లింగాలలో నేను ఒకే మంత్లో త్రీ పంచభూతాలు దర్శనం చేసుకున్నాను. అరుణాచలం అండ్ మన నటరాజేశ్వర స్వామి టెంపుల్, ఇంకొకటి శ్రీకాళహస్తి. అస్సలు అనుకోలేదు, శ్రీకాళహస్తికి వెళ్ళేసి వచ్చాక నాకు అనిపించింది రీల్స్ చూసి అది చూస్తుంటే, అంటే పంచభూతాల లిస్ట్ చూసి ఇట్లా ఏవేవి ఎక్కడున్నాయి ఇట్లా చదువుతుంటే ఓ మై గాడ్ ఇదేంటి అసలు వితిన్ ఒక 15-20 డేస్లోనే, ఇంకా 30 డేస్లో కూడా కాదు, 3 శివలింగాలను దర్శనం చేసుకున్నాను. మై గాడ్ బ్లెస్డ్ అని అనుకున్నాను అనమాట. నాకు బాగా అనిపించింది. అండ్ ఇదైతే అసలు అనుకోకుండానే శ్రీకాళహస్తి ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పటి నుంచో అనుకుంటుంది, బట్ ఇంత సడన్గా అది కూడా మా వెడ్డింగ్ డే రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటాము. అనిల్కి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా పూజ చేపించుకుంటాను అనేది అస్సలు అనుకోలేదు. సో ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంట్లో సెలబ్రేషన్స్ వీటికంటే ఇట్లా మంచిగా గుడికి వెళ్తే అట్లీస్ట్ పీస్గా ఉంటుంది అండ్ వీళ్ళని కూడా బయటకు తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది అనేసి తీసుకున్నది ఇది. ఒక 2 months అయితే సమ్మర్లో నేను వెళ్తున్నాను. ఈసారి రియల్గా వెళ్తున్నా. శ్రీని కూడా నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు పాపం, మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాను. శ్రీని తీసుకెళ్ళడానికి నాకు టైం కుదురుతుంది ఎప్పుడో ఒకసారి వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా, బట్ అనిల్ని తీసుకెళ్ళడం అనేది ఖచ్చితంగా ఎవరో ఒకరు కావాల్సిందే. సో అట్లా ఫైనల్లీ దర్శనం మంచిగా అయింది. అండ్ బయటకు రాగానే ఆపోజిట్ ఒక కొత్త గోపురం కట్టారు కదా, అక్కడైతే చాలా బాగుంది, పీస్గా ఉంది. ఫొటోస్ అక్కడ అవి మంచిగా తీసుకోవచ్చు అనమాట. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని అండ్ అక్కడే ఉన్నప్పుడు మా అత్తయ్య మామయ్య వాళ్ళు కాల్ చేసి ఉండే. ఆల్మోస్ట్ 11 11కి అట్లా బయటకు వచ్చేసినాం మేము. సో డైరెక్ట్గా ఇంకా హోటల్కి వెళ్ళిపోయి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. నేను టీ కాఫీలు మానేసి ఆల్మోస్ట్ 6-7 months పైన అవుతుంది అనుకుంటా. బట్ అసలు క్రేవింగ్స్ కూడా ఏముండవు నాకు పెద్దగా, కానీ మా అక్క పిచ్చి అనమాట టీలు కాఫీలు. దట్టు కాఫీ బాగా తాగుతుంది. ఇంకా మార్నింగ్ అని ఉండే కాఫీ అని అంటే అమ్మ నేను కంట్రోల్ చేసుకుని వద్దు తాగొద్దు, స్మెల్ చూస్తే తాగాలనిపిస్తుంది అని. బట్ ఇంక ఎండలో తిరిగేసి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రాగానే ఇంకా మా అక్క అనిల్ టీ పిచ్చి బాగా ఏం తాగాడు, కొద్దిగా ఇంకా తాగుదాం అనేసరికి సరే టేస్ట్ చేశాను. రియల్గా నాకు చాలా బాగా నచ్చింది. కొద్దిగా తాగాను, కొద్దిగా వదిలేసాను, మళ్ళీ ఎందుకులే అలవాటు పడిపోతానేమో అనేసి. సో అట్లా. అండ్ శ్రీకాళహస్తిలో ఫేమస్ మనకి అదేంటి పాలకోవన సంథింగ్ అది. సో ఇవి కూడా ఏమీ
పెద్దగా నాకు ఐడియా లేదు. అక్క నుండి అనమాట, అది ఖచ్చితంగా తీసుకెళ్దాం అనేసి. సో దాని గురించి మేము పెద్దగా ఎక్కడికి తిరగలేదు. యాక్చువల్గా శ్రీకాళహస్తి పక్కన కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి, ఆ లోకల్లో కూడా టెంపుల్స్ ఉంటాయి. సో వాటికి కూడా మేము ఏం వెళ్ళలేదు. అండ్ మ్యాంగోస్ అండి, ఈ మధ్యలో ఆరెంజ్ కలర్ మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఇది ఫేమస్, బెంగళూరులో ఎక్కువ దొరికేవి. మేము అక్కడ ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళము. అందులో పీచు ఎక్కువ ఉంటుంది అనమాట, అండ్ ఆరెంజ్. మామూలుగా మన మ్యాంగోస్ ఎల్లో కలర్లో ఉంటాయి, అవి ఆరెంజ్ షేడ్లో ఉంటాయి అనమాట. లోపల కూడా పీచు ఎక్కువ ఉంటుంది. టూ టేస్టీ. అసలు ఆ స్మెల్ కొంచెం దూరంగా ఉంటూనే ఆ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అది చూడగానే నేను తట్టుకోలేకపోయాను. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు కూడా మ్యాంగోస్ ఇంట్లో ఉంటే ఒక 4 వేసేసుకున్నాము, ఈచ్ ఒకటి తినేయచ్చు కదా అనేసి అంత అనుకున్నాను. ట్రైన్లో అనిల్ అండ్ అక్క తిన్నారు, కానీ నేను మా వాడు తినలేదు. అట్లా ఉండిపోయినాయి. సో మళ్ళీ మ్యాంగోస్ అక్కడ ఏంది మళ్ళీ మ్యాంగోస్ ఎక్కడ కూడా మ్యాంగోస్ పిచ్చి అనమాట. టైం అంటే సీజన్లోనే తినేసేయాలి, మళ్ళీ అన్ సీజన్లో మనకి ఎట్లా దొరికిన అవన్నీ మెడిసిన్, పెస్టిసైడ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అస్సలకే తినలేను ఇంకా నేను. సో అట్లా మ్యాంగోస్ తీసుకొని ఇంకా మా అక్కకి అది ప్రసాదం అని నేను కూడా కొద్దిగా తీసుకున్నాను అనమాట. తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఒక అనుకుంటే మాత్రము ఇంకొక 2 టెంపుల్స్కి అట్లా వెళ్ళొచ్చు. శ్రీకాళహస్తిలోనే కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అండ్ శ్రీకాళహస్తి టెంపుల్ మెయిన్ రోడ్లో గోపురం నుంచి ఇట్లా లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి కాశీ విశ్వనాథ శివాలయం కూడా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, సైడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. అది దర్శనం చేసుకోండి. అక్కడ చెట్టు కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. దర్శనం చేసుకుంటే మంచిది. సో ఇంకా వేరే ఏ టెంపుల్స్కి వెళ్ళలే. మాకు ఆల్మోస్ట్ 2 hours టైం ఉన్నా కూడా రూమ్కి వచ్చి హ్యాపీగా రిలాక్స్ అయ్యి కొద్దిగా సర్దేసుకొని అట్లా వేసేసి. అండ్ అక్క కూడా డ్యూటీ కాబట్టి ఇంక తనకి కంటిన్యూగా వర్క్, అసలు రెస్ట్లెస్ ఉంటారు. ఇంకా నాకు ఇదన్నా శ్రీవుని కూడా అందుకే తీసుకురాలేదు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అండ్ సమ్మర్ ఎందుకు అనేసి, అండ్ పూజ తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి. సో ఇది వీల్ చైర్ కష్టాలు ఇవన్నమాట. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు షూట్ చేయలేదు. మేము నాంపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అసలు ఎంత దుఃఖం వచ్చేసిందంటే, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే అండి, మీరు ఎంట్రన్స్లోనే అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచే వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడే లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ కానీ అన్నీ ఉంటాయి. సో మాది 10th ప్లాట్ఫామ్ అంటే బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఆపేసాడు క్యాబ్ అతను. మేము అక్కడ కూడా ఉంటాయని అనుకున్నాం, బట్ లిటరల్లీ అక్కడ అసలు ఎస్కలేటర్ పని చేయట్లేదు, లిఫ్ట్ అసలు మొత్తానికే లేదు. స్టెప్స్ నుంచి వీల్ చైర్ పట్టుకొని ఎక్కుతుంటే లిటరల్ నరకంగా అనిపించింది. ఎందుకు బాబు తీసుకున్నా అనిపించింది. బట్ దాని తర్వాత అనిల్కి యూజ్ అవుతుంటే మాత్రం ఓకేలే ఫైన్ అని అనుకున్నా నేను. వాటి వల్ల దెబ్బలు కూడా తగిలినాయండి, మా కాళ్ళకి కమిలిపోయినాయి ఇట్లా మొత్తం కాళ్ళకి. ఆ వీల్స్ తగిలి ఆ మెట్లు ఎక్కేటప్పుడు చాలా. దట్టు లగేజెస్ వాటిని మోయడం, అండ్ అనిల్ కూడా స్టెప్స్ ఎక్కాలి, అమ్మ అనిపించింది. చిన్న స్టేషన్స్లో ఎస్కలేటర్ లేకపోయినా పర్లేదు, కొద్దిగా లిఫ్ట్ అయినా ఉండాలి, అట్లీస్ట్ పెద్ద మనుషులకైనా బాగా హెల్ప్ అవుతుంది. లేకపోతే చాలా హార్డ్ అనిపించింది. అండ్ మాకు లగేజ్ తక్కువ ఉండడం వల్ల కొంచెం బెటర్, బట్ లగేజ్ ఉండి పిల్లలు ఉండి అండ్ ఇట్లా వీల్ చైర్లు మోయడం అండ్ స్పెషల్ పర్సన్స్ వాళ్ళకి ఎక్కడం అంటే చాలా ఇబ్బంది అనిపించింది. సో ఇదైతే మేము రిటర్న్లో మాత్రం ఫ్రమ్ శ్రీకాళహస్తి టు హైదరాబాదే దొరికింది. అండ్ అది కూడా 2A అనమాట. ఎంత రిలాక్స్ అసలు, ఆ డే అంతా తిరిగింది, ఆ ఎండలో అలసిపోయింది, అంత రిలాక్స్, చాలా మంచి అనిపించింది. మన ఇంట్లో ఉన్నట్టే. మేము 3A వెళ్ళాం చాలాసార్లు, కానీ 2A మాత్రం ఫస్ట్ టైము. మంచిగా అనిపించింది. కంప్లీట్ మనకు ఒక రూమ్ ఫీలింగ్ అనమాట. నీట్గా ఉంటాయి, వాష్రూమ్స్ నీట్గా ఉంటాయి. అండ్ ఇది ఇంకా బెటర్ అనిపించింది అనిల్కి అయితే, ఇంకా సేఫ్ అండ్ కొంచెం బర్త్ అది కూడా కొంచెం విడ్త్ ఎక్కువగా ఉందన్నమాట. అండ్ వాష్రూమ్స్ కూడా నీట్గా మంచిగా ఉంది. వాళ్ళు వెళ్ళడం రావడం కూడా ఇబ్బందే నార్మల్గా, బట్ ఇది ఫైన్ అని అనిపించింది అనమాట. ఇంకా మేము ఫుడ్ అదైతే లిటరల్లీ ఫుడ్ చాలా కష్టమైంది రిటర్న్లో. శ్రీకాళహస్తిలోనే మేము ఏదైనా తీసుకుందాం అనుకున్నాం, కానీ వచ్చేటప్పుడు అక్కడ రోటీస్ తీసుకొచ్చి ఉండే, వాటికి కర్రీస్ అనుకున్నాం, కానీ మనం కర్రీస్ అట్లాంటి బయట అలానే లక్కీగా మ్యాంగోస్ తీసుకున్నది చాలా బెటరు, మ్యాంగోస్తోనే కడుపు నింపుకోవచ్చు అనేసి. సో ఆ చపాతీస్కి కర్రీ, సో ఈచ్ ఒక చపాతీ కర్రీ అండ్ మ్యాంగోస్, ఫ్రూట్స్ తీసుకున్నా. అండ్ మధ్యలో స్నాక్స్ కోసం అనేసి శ్రీకాళహస్తి స్టేషన్ దగ్గరనైతే ఏం లేవండి ఫుడ్ రిలేటెడ్, అంటే ఉన్నాయి బట్ మనం తినలేము.
ఫాస్ట్ ఫుడ్ అట్లాంటివి ఉన్నాయి. బేకరీ అయితే దొరికితే అట్లీస్ట్ బ్రెడ్ అట్లాంటిదైనా తీసుకుందామని అనుకుని నడుచుకుంటూ వెళ్ళాము. నేను మా ఓడు అస్సలు బేకరీస్ లేవు, ఏమీ లేవు, బనానాస్ కనిపించలేదు, ఫ్రూట్స్ లేవు, ఏం లేవు. లాస్ట్కు చిప్స్ షాప్ కనిపిస్తే సరే అట్లీస్ట్ అవైనా తీసుకుందాం అనేసి చిప్స్ అవి కొద్దిగా పెట్టేసుకొని ఏమో మార్నింగ్ అట్లా ఆకలేస్తుందేమో అనేసి అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆన్ టైంకి వచ్చేసింది ట్రైన్ అయితే. ఎక్కడికి వెళ్ళినా ఎంత స్ట్రెస్ అయినా ఏం చేసినా స్లీప్ అయితే మస్ట్ అండ్ షుడ్. లక్కీగా దేవుడి వల్ల నాకు జర్నీలలో నిద్ర బాగానే పడుతుంది. బస్సులలో అయితే పడుకోను కొద్దిగా, కానీ పడుతుంటే మాత్రము ఓకే ఫైన్. మరీ స్ట్రెస్ అయ్యి బాగా ఇట్లా టైర్డ్ అయిపోతే మాత్రం బస్సులో పడుకుంటా. బట్ ట్రైన్ అయితే చాలా మందికి నిద్ర పట్టదు, బట్ నేను పడుకుంటా. స్లీపర్ అయినా కూడా బర్త్ ఉంటే ఫైన్, కొద్దిగా కూల్ ఉంటే. అండ్ దట్ 2A ఇంకా 2 కంఫర్ట్. అండ్ ఇంకొకటి ఏం అర్థమైందంటే ఫస్ట్ ట్రై చేశాను నేను అనిల్కి ట్రైన్ పడదో ఎట్లుంటుందో ఏమో, ఎక్కడం దిగడము. అండ్ ట్రైన్ టైమింగ్కి మనమే హర్రీ బర్రీ అవుతూ ఉంటాము. ఆ లిఫ్ట్లు ఎక్కడము, ఆ స్టెప్స్ ఎక్కడం దిగడము, అండ్ వాష్రూమ్స్ మెయిన్గా అది మూవ్ అవుతూ ఉంటుంది ఎట్లనా ఏమా అనేసి. ఎందుకంటే మంచి అయితే ఎవ్వరు ఏమి అంటారండి. ఏదైనా పొరపాటున ఏదైనా జరిగింది అనుకోండి ఇంకా మామూలుగా వేసుకోరు అనమాట, అట్లుంటుంది. అండ్ దట్టు మనకి ఎక్కువ మళ్ళీ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో అది అండ్ ఇప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అనమాట. నేను ఎక్కడికైనా తీసుకెళ్ళి ట్రైన్ జర్నీ ఫైన్ అనేది పడుతుంది అంటే ఇట్లాంటి వాళ్ళకి కొద్దిగా వామిటింగ్స్ అట్లాంటివి కూడా ఉంటాయి. బట్ అట్లాంటివి ఏం జరగలేదు. అండ్ బర్త్ కూడా కంఫర్ట్గా సరిపోయింది, వాష్రూమ్స్ అవన్నీ ఫైన్. సో ఫైనల్లీ అట్లా మా వెడ్డింగ్ డే శ్రీకాళహస్తిలో 1 డే జస్ట్ ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేసాం అనమాట. అసలు వచ్చాము అన్నట్టు కూడా తెలియలేదు. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఆల్మోస్ట్ అంతే 5:30 మంచి ఆన్ టైంకే దింపేశాడు. సో 6:30 7 వరకు ఇంటికైతే రీచ్ అయ్యామన్నమాట. సో అట్లా మా వెడ్డింగ్ డే టెంపుల్లో ఇట్లా అయింది. సో చాలామంది విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో వీక్లీ వన్స్ అయిన ఒక వ్లాగ్ ఖచ్చితంగా పెడతా. మన సబ్స్క్రైబర్స్ని మన యూట్యూబ్ని నేను అస్సలు మర్చిపోలేను. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ శారీ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో స్టే ట్యూన్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.